గెస్ట్ లో కూడా చాలాసేపు వెయిటింగ్ లో ఉంచాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దానిలో మెయిన్ పాయింట్ సిబిఐ డైరెక్టర్ ను స్వయంగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు కలుస్తున్నారు. ఏమైనా ప్రయోజనం ఉంటుందో దీనివల్ల? సార్, మన ముఖ్యమంత్రికి సిబిఐ డైరెక్టర్ ను కలవడం చాలా సరదా సార్. ఇంతకుముందు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోకాపేట భూముల మీద దాని మీద దీని మీద చాలా సార్లు కలిశాడు. ఆయనకు చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనమాట డైరెక్టర్లను కలవడం అది ఇదని. ఇది అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ చీప్ చేయడం అనమాట. రాష్ట్రలో వ్యవహారాలను థర్డ్ క్లాస్ చేయడం అట్లా ఉండదు సార్. ఆ రకంగా ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోర్టెంట్స్ ఆఫ్ ది కేసు ఇంతకుముందు నేను మీకు చెప్తుంటే కదా, జిఓఎంఎస్ నెంబర్ 6 లో ఏం చెప్పినారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రాజెక్టుకు సంబంధించిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఎట్లా ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది అది ఇది అని చెప్పి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో వాళ్ళు కమిషన్ ముందు ఏం పెట్టినారు, టు ఎంక్వైరీ ఇంటూ ది నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. ఈ మూడింటికి రిస్ట్రిక్షన్. వీటిలలో ఇవన్నీ చేయమన్నారు. టు ఎంక్వైరీ ఇంటూ ది మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు డీవియేషన్స్ ఇన్ ది కాంట్రాక్ట్ అండ్ ఫాలోయింగ్ ది స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే సార్ మనకి ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఏ రేట్లు ఎట్లా ఫిక్స్ చేయాలా ఇదంతా అది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ పద్ధతులు ఫాలో అయినారా లేదంటే దీస్ కమ్ అండర్ ఇర్రెగ్యులారిటీస్. ఇర్రెగ్యులారిటీస్ ఆల్సో బార్డర్ ఆన్ కరప్షన్ అండ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనమాట. తర్వాత ఇంకేమన్నారు, క్వాలిటీ కంట్రోల్, మానిటరింగ్ ఎట్సెట్రా చేయమన్నారు. టు ఎంక్వైరీ అండ్ ఐడెంటిఫై అండ్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎనీ అథారిటీ ఆర్ అఫీషియల్ who extended undue favors to the agencies, contractors in terms of allowing unjustified UOTS, extension of time, wrong completion of work certificates, premature releasing of bank guarantees and such other matters. ఇట్లా మొత్తం కంప్లీట్ గా సిబిఐ ఏదైతే రేపు ఎంక్వైరీ చేయాలా, ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇందులో ఏ ఇర్రెగ్యులారిటీ జరిగినాయి, ఏ ఫైనాన్షియల్ మిస్చీఫ్ జరిగింది, ఎంత కరప్షన్ జరిగింది, ఇవే విషయాలను దాదాపుగా రేపు సిబిఐ ముందు కూడా ఉంచాలా. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళ ఓన్ ఆలోచన ప్రకారంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఓన్లీ కొన్ని విషయాలను మాత్రమే పరిశీలిస్తారు సార్. డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ మీద సిబిఐకి మేము ఆర్డర్ చేసినా అని అనడం ఏదో అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కినామంటే దుడగడికి అన్నట్టుగా ఉంటాయి. నేను ఇంతసేపు మంత్రి గారు మాట్లాడితే కూడా చూసినాను. ఎందుకంటే ఈ రిపోర్టును బేసిస్ లేకుండా, ఈ రిపోర్టును పరిశీలించకుండా ఏ ఆఫీసర్లు ఎంక్వైరీ కమిషన్ ముందు ఏం మాట్లాడినారు, ఏం చెప్పినారు, ఏ ఫైళ్లు చూసినారు, ఏ ప్రశ్నలు వేసినారు, ఇవన్నిటిని పరిశీలించకుండా మళ్ళీ ఫ్రెష్ గా ఏమని స్టార్ట్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానాలు చెప్పారు. ఇంత పెద్ద పెద్ద మాటలు, పొడుగు లంబా చౌడా మాటలు మాట్లాడినాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇన్ని అంశాలను పరిశీలించి సమగ్రంగా ఇచ్చిన రిపోర్టులోనే ఇది లోపభూయిష్టంగా ఉంది, 8A, 8B, 8Cని ఫాలో కాలేదు. అసలు విట్నెస్లుగా పిలిచి ఇంకా కమిషను కొన్ని సందర్భాలలో ఈ హైకోర్టు కొన్ని సందర్భాలలో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద చాలా అంటే చాలా దుర్భరంగా కామెంట్ చేసింది. తర్వాత రెండోది అంటే ఇక మనము వాళ్ళు మాట్లాడినట్టుగా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడాలా అనేది మన ఆలోచన కాదు కాబట్టి మనం చెప్తున్నాం. ఇప్పుడు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లలో కొన్ని ఫైండింగ్స్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని విట్నెస్లుగా పిలిచి వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు చేసినారన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క పర్పస్ గురించి కమిషన్ లో ఏం చెప్పినారు, మ్యూట్ చేయండి మిగతా గెస్ట్లు. పీసీఆర్ ఒకసారి మ్యూట్ చేయండి, మిగతా గెస్ట్లు రీసౌండ్ వస్తుంది. చెప్పండి శరత్ గారు. ఇందులో వీళ్ళు చెప్పిన ప్రకారమే పేజ్ 43 ఆఫ్ ది జడ్జ్మెంట్ లో ఏం చెప్పినారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ టు ఎగ్జామిన్ ది రీజన్స్ ఫర్ సింకింగ్ ఆఫ్ పైర్స్ ఆఫ్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. ఇట్ రికార్డెడ్ ఫైండింగ్స్ దట్ ది పైర్స్ had sunk due to combination of issues involving lacunae, negligence in planning, design, quality control and operation and maintenance of the barrage. The distress conditions developed adversely affected the functionality of the barrage, rendered useless until fully rehabilitated.
It also found that keeping the reservoir full in the present condition would worsen the barrages and should not be resorted to. ఇట్లా రకరకాల విషయాలను వీళ్ళు పాయింట్అవుట్ చేసినారు ఈ కమిషన్ వాళ్ళు. అంటే ఇప్పుడు కమిషన్ రిపోర్టును చూడకుండా సిబిఐ ఇండిపెండెంట్ గా ఏ అంశాలను పరిశీలిస్తుంది చెప్పండి ఒక మాట. ఇప్పుడు జరిగేది ఓన్లీ ఆధారంగా వద్దా లేకపోతే మిగతా వాటి ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందండి? ఎన్డీఎస్ఏ ఏమి చెప్పలేదు. ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటి అంటే డిజైన్ లోపం కొంత ఉన్నది, తర్వాత వాళ్ళ ఇప్పుడు ప్రతిదానికి బీసీ ఘోష్ కమిషన్ ప్రతిదానిలో కమిషన్లు వేసే సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు కదా డైరెక్ట్ గా. మరి ఎవరు వేయమన్నారు సార్? ఇప్పుడు ఎవరు వేయమన్నారు ఈ కమిషన్? ఈ కమిషన్ వల్ల ఒరిగింది ఏంది? ఇప్పుడు ఇంత ఎక్స్పెండిచర్ జరిగిన తర్వాత ది హైకోర్ట్ మేడ్ ఎ వెరీ సీవియర్ కామెంట్స్. ఏమేనని పాపం వాళ్ళు మాట్లాడతారు. ఆఫ్టర్ 4 months of submission of their affidavits filed on 21/7/2024 and on 1/8/2024, the petitioners S.K. Joshi and Smita Sabharwal were telephonically asked to appear before the commission to make statements. The petitioner S.K. Joshi appeared on 18/12/2024 when his statements were recorded as CW 92. The petitioner Smita Sabharwal appeared before the commission on 19/12/2024. The commission recorded their statements. అని మీరు విట్నెస్లుగా పిలిచి వాళ్ళ కాండక్ట్ మీద వాళ్ళ దాని మీద చాలా నీచాతి నీచంగా మాట్లాడినారని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క రకంగా కామెంట్ చేస్తున్నారు ఈ కమిషన్. ఇప్పుడు ఏమన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ రిగార్డ్ టు చీఫ్ మినిస్టర్ గురించి అంటే హరీష్ రావు గురించి వాళ్ళు ఏం చెప్పినారు? along with the chief minister intentionally have not considered the report of the expert committee, that it can be categorically held that there is a rank irregularity from the stage of conceptualization of Kalecharam project till the issuance of administrative control on 1/3/2016 for construction of the barrages. This is not the decision of the government but of individuals అని మాట్లాడినాడు. ఒకసారి అడుగుదాం కోదండం గారు. కోదండం గారు, ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ని నేరుగా కలుస్తారట. శరత్ గారు అంటారంటే బేసిస్ ఏంటి సిబిఐ ఎంక్వైరీకి? అవి సరిపోవు అంటారు. ఎవరు? శరత్ గారు, అడ్వకేట్ శరత్. నేను సరిపోదని అనలేదు. కంపల్సరీగా ఈ కమిషన్ రిపోర్టు ఇట్ బికమ్స్ రిలవెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది లేకుండా ఇది కాకుండా ఈ కమిషన్ ఆల్రెడీ ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇచ్చిన వాటిని కాదని. ఎందుకంటే బికాస్ హైకోర్ట్ సెడ్ the findings of the commission as against these officers are inoperative, they cannot be basis for any action అని అన్న తర్వాత by overcoming the embargo put by the high court, how the CBI would examine the whole issue? What could be the other issues that are concerned? After all, మన మేజర్ పాయింట్ ఏంది? అవినీతి అక్రమాలు జరిగినము, ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాలు అవలంబించినారు, ఒక చోట కట్టాల్సింది ఇంకో చోటికి పోయినారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కమిషన్స్ టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్. ది కమిషన్ హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఎ లాప్సైడెడ్ రిపోర్ట్. ఒకసారి అడుగుదాం కోదండం గారు, ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ నేరుగా